నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఇండియా మహిళా క్రికెట్ జట్టు. క్రీడాకారులను అభినందించిన రాష్ట్రపతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన మహిళా క్రికెటర్ శ్రీచరణి. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్. మహిళా క్రికెటర్ శ్రీచరణికి 2.5 కోట్ల నగదు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వనున్న ప్రభుత్వం. దేవి మృతికి ఆక్సిజన్ అందకపోవడం కారణం కాదు. దేవి మృతిపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి స్పష్టీకరణ. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వందే మాతరం సమైక్య గీతాపాలలో పాల్గొన్న మన్యం జిల్లా కలెక్టర్. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ విజేత మహిళా భారత జట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా చారిత్రక విజయం సాధించిన మన మహిళా జట్టును ఆమె అభినందించారు. ఐసీసీ మహిళా జట్టు సభ్యులు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముర్ము మహిళా క్రికెట్ జట్టును అభినందించారు. చరిత్ర సృష్టించి యువతరానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఇదే ఆట తీరును, టీమ్ స్పిరిట్ను ఇకపై కొనసాగించాలని సూచించారు. के बीच आकर मुझे बहुत प्रसन्नता हो रही है। आप सबने क्रिकेट वर्ल्ड कप जीतकर इतिहास रच दिया है। आप सबको बहुत बहुत बधाई। देश विदेश के कोने कोने में करोड़ों इंडियंस आपकी विजय का उत्सव मना रहे हैं। आज वर्ल्ड इंडिया के साथ मिलके पूरा उत्सव मना रहे हैं। पिछले रविवार को जो फाइनल मैच हो रहा था तो मैं उत्तराखंड की यात्रा पर थी। उस दिन देर शाम तक चले कार्यक्रमों के बाद मैंने देखा कि मैच निर्णायक दौर पे है। लेकिन मैं आप सबसे ये कहना चाहूँगी कि टूर्नामेंट शुरू होने के पहले से ही मुझे विश्वास था कि हमारी बेटियां इस बार ज़रूर चैंपियन बनेंगे। जिस दिन मुझे लगा कि बॉम्बे में फाइनल टूर्नामेंट है और आप उसके पहले ऑस्ट्रेलिया जो 7 बार वर्ल्ड चैंपियन बने थे उनको आप हराए, मैंने उस दिन मुझे सोचा कि नहीं, ये वर्ल्ड के बेटियां, इंडिया के बेटियां फॉर्म पे है और ज़रूर जीतेंगे, क्योंकि इंडिया के सभी मानसिकता, सभी आशीर्वाद आपके साथ है और आपके जो जज्बा। ప్రపంచ కప్ విజేత భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీచరణి మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్తో
కలిసి సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో కలిశారు. ప్రపంచ విజేతగా నిలవడంతో భారత మహిళా జట్టులో తనదైన ప్రతిభ కనబర్చిన కడప జిల్లా క్రీడాకారిణి శ్రీచరణిని ఆయన అభినందించారు. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు కడప జిల్లా క్రీడాకారిణి శ్రీచరణి మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను సీఎంకు శ్రీచరణి వివరించారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలవడం ద్వారా మన మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీచరణికి భారీ నజారానా ప్రకటించారు. 2.5 కోట్ల నగదు బహుమతితో పాటు గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వందే మాతరం గీతం స్ఫూర్తితో భారతదేశ ఔన్నత్యాన్ని పెంచే దిశగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకతాటిపై తెచ్చిన మహోజ్వాల మంత్రం వందే మాతరం గీతం అని కొనియాడారు. స్వాతంత్ర కాంక్షను రగిలించిన వందే మాతరం జాతీయ గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఆవరణలో జిల్లా కలెక్టర్ అధ్యక్షన ఎన్సీసీ స్కౌట్ పాఠశాల విద్యార్థుల మధ్య కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరాడాల్సిన ఆవశ్యకతను స్ఫూర్తిని నింపుకునేలా వందే మాతరం గీతాన్ని బంకిం చంద్ర చటోపాధ్యాయ రాయడం జరిగిందని చెప్పారు. ఈ గీతం ఇచ్చిన శక్తితో ప్రతి పౌరులో ఉద్యమ స్ఫూర్తి పెరిగిందని అన్నారు. దాన్ని దేశం మొత్తం కూడా నాటి నుండి నేటి వరకు ఆలపించడం జరుగుతుందని, ప్రతి పాఠశాలలో ఆ గీతాన్ని ఆలపిస్తూ ప్రతిరోజు గుర్తు చేసుకున్నట్లు కలెక్టర్ వివరించారు. స్వాతంత్రం రాక మునుపు వచ్చిన తర్వాత కూడా దాని విలువ మరింత పెరిగిందని అన్నారు. ఈ గీతం స్ఫూర్తితో నిరంతరం భారత మాతకు సేవలు అందించాలని, మనమందరం కూడా ఔన్నత్యాన్ని పెంచే దిశగా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేలా నడుచుకోవాలని అన్నారు. అలాగే దేశానికి మంచి సేవలు అందించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మనం దాని ఘనతను గుర్తు తెచ్చుకుంటూ ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషదాయకం. మన తల్లికి ఎలా నమస్కరిస్తామో మనకు భారత మాత కూడా తల్లిలాగా మనకు అన్ని సౌకర్యాలను అన్ని సంపదలను ఇస్తోంది. అందుకని భారత మాతకు కూడా నమస్సులు తెలియజేస్తూ మన అనేటువంటి భావనని భౌగోళికంగా మనకు తెప్పిస్తూ స్వాతంత్ర్యం కోసం పోరాడాల్సినటువంటి ఆవశ్యకతని, స్వాతంత్ర్యం కోసం మనం ఒక స్ఫూర్తిని నింపుకునేలాగా ఈ వందే మాతర గీతాన్ని శ్రీ కీర్తిశేషులు బంకిం చంద్ర చటర్జీ గారు రాయడం జరిగింది. దాన్ని మన దేశం మొత్తం కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆలపిస్తూ ఉన్నాం. ప్రతి స్కూల్లో మనం దానిని ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా దాని విలువ మరింత పెరుగుతోంది. అదేవిధంగా ఈ గీతం స్ఫూర్తితోటి మనం అందరం కూడా నిరంతరం భారత మాతకు సేవలు అందించాలని, మనమందరం కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని పెంచే విధంగాను, ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే విధంగాను నడుచుకోవాలని. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుందని వారవలేక కూటమి ప్రభుత్వం చివరికి విద్యార్థుల జీవితాలను సైతం నాశనం చేయడానికి వెనుకాడడం లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజులు ఆరోపించారు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో కొండారెడ్డి తండ్రి సూర్యనారాయణ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. డ్రగ్స్ కేసులో తమ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డిది అక్రమ అరెస్ట్ అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలను, అసమర్థతను ఎత్తి చూపుతూ వైసీపీ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం కారణంగానే తమ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డిపై తప్పుడు కేసు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజులు ఆరోపించారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో కొండారెడ్డి తండ్రి సూర్యనారాయణ రెడ్డితో కలిసి వారు మీడియా సమావేశంలో మాట్లాడారు.
పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ నేతలు అక్రమ అరెస్టులు చేస్తూ కూటమి నేతలు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతూ రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఈ నెల 2న ఉదయం 7:10 కొండారెడ్డిని అదుపులోకి తీసుకున్నామని చెబుతున్న పోలీసులు ఎఫ్ఐఆర్లో ఆ సమయం ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నించారు. అక్రమ అరెస్టు అంటూ చూపించే ఆధారాలను మీడియా ఎదుట ప్రశ్నించారు. కొండారెడ్డి తనపై పెట్టిన కేసు తప్పుడు అని నిరూపించేందుకే ఎలాంటి పరీక్షలైనా సిద్ధమని స్పష్టం చేశారు. అధికారం శాశ్వతం కాదని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడే నాయకులకు కాలమే సమాధానం చెబుతుందని హెచ్చరించారు. నాకు ఇంతకు మించి దీంట్లో ఏమీ తెలియదు, కావాలని చెప్పి నన్ను చేశారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని లేదా వారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రశ్నించినటువంటి నాయకుల్ని కానీ లేదా సమాజంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలను కానీ లేదా సోషల్ మీడియాలో ఉన్నటువంటి యాక్టివిస్టులను కానీ ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని నిలదీయడానికి వీల్లేదు, ఎవరి మీదైనా సరే ఏదో రకంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నటువంటి అనేక సందర్భాలని సంవత్సరాల కాలంగా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అనేక హత్యలు, అనేక మానభంగాలు, అనేక అత్యాచారాలు, అనేక దాడులు గడిచినటువంటి 16-17 మాసాలుగా అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కక్ష రాజకీయాలకి సామాన్య ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా విద్యార్థులను కూడా విడిచిపెట్టట్లేదు. వందే మాత్రం గీతంకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విజయనగరం కోట జంక్షన్ పోలీస్ సంక్షేమ పాఠశాల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈరోజు సమైక్యంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతీయ సమైక్యతను చాటి చెప్పారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయోద్యమం వందే మాత్రం గీతం భారతీయుల మధ్య ఐక్యతను పెంచిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ మాట్లాడుతూ భారతీయులు వందే మాత్రం గీతం సమైక్యపరిచిందన్నారు. భారత జాతీయోద్యమంలో ఈ గీతం ఆలపించడం ద్వారా భారతీయుల మధ్య ఐక్యత స్ఫూర్తిని రగిలించిందన్నారు. వందే మాత్రం గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ 1870లో రచించారని ఆనందమఠ్ అనే నవల్లో ప్రచురించడం జరిగిందన్నారు. బెంగాల్ రాష్ట్ర విభజన సమయంలోనూ భారత స్వాతంత్ర సంగ్రామంలోని వందే మాత్రం గీతం భారతీయుల్లో దేశభక్తిని పెంచిందన్నారు. జాతీయ నాయకులు చేపట్టిన విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమంలోనూ వందే మాత్రం భారతీయుల్లో ఉత్తేజాన్ని నింపి స్వదేశీ వస్తువుల వినియోగం పెరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. వందే మాత్రం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యువతరాలకు గీతం ప్రాశన్యాన్ని వివరించి భారతీయుల్లో జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు మనమందరం ఒకటై గీతాన్ని ఆలపించడంతో భావి తరాల్లో దేశభక్తి భావం పెరుగుతుందని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ అన్నారు. మనం ఏ విధంగా ఫైట్ చేసి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాము, ఆ యొక్క జ్ఞాపకాలను మరొకసారి ఆ స్ఫూర్తిని తీసుకోవాలని, ఈ యొక్క గీత యొక్క ఔన్నత్యాన్ని ప్రజలకు తెలియజేయాలి, స్టూడెంట్స్కి ఈ కాలంలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి తెలియజేయాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు ఏలేరు కెనాల్ నుండి 33 ఎండీల నీటిని కూటమి ప్రభుత్వం కేటాయించింది. దీన్ని విశాఖ జిల్లా సిపిఎం కమిటీ ఖండించింది. 25 లక్షల మంది నగర ప్రజలకు విశాఖ స్టీల్ ప్లాంట్కు తీవ్ర నీటి సమస్యను సృష్టించే ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు ఏలేరు కెనాల్ ద్వారా నీటిని సరఫరా చేయాలనే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. జగదాంబ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడారు. ఏలేరు కెనాల్ నీటిని మిట్టలు కేటాయిస్తే 25 లక్షల నగర జనాభాకు విశాఖ స్టీల్ ప్లాంట్కు నీటి ఎద్దడి మరింత తీవ్రతరం అవుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి, ఉపాధి పేరుతో కూటమి ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకు తీరని ద్రోహం చేస్తుందని మండిపడ్డారు. ఉపాధి కల్పన పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఇప్పటికీ తొలగించే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు,
కార్మికులను తిరిగి విధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిట్టలకు ఏలేరు కెనాల్ నీటిని సరఫరా చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజా భాగస్వామ్య ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నీటిని మిట్టలకు కేటాయించింది. దీనివల్ల విశాఖ ప్రజానీకానికి, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి తీవ్రంగా నీటి సమస్య ఎదురవుతుంది. కాబట్టి తక్షణమే ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకొని ప్రత్యామ్నాయాన్ని మిట్టల కోసం చూడాలని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. గోదావరి ఏలేశ్వరం రిజర్వాయర్ నుండి ఏలేరు కాలువ ద్వారా విశాఖ నగరానికి 80 MGD నీరు ప్రస్తుతం సరఫరా అవుతుంది. జిఎంసీకి 36, విశాఖ స్టీల్ ప్లాంట్కి 32, ఎన్టీపీసీకి 7.14, ఏపీఐసికి 4.19, అదాని గంగవరం పోర్టుకి 0.22, ఆర్డబ్ల్యూసీకి. విజయనగరం జిల్లా బొబ్బిలి సిఎస్సి ఇన్ఛార్జ్ గేదెల శశిభూషణ్ రావు ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ శశిభూషణ్ రావు మాట్లాడుతూ బొబ్బిలి హెల్త్ కమ్యూనిటీ సెంటర్లో ప్రతి ఒక్క డాక్టర్లు క్యాన్సర్ అనితరమని భయపడక్కర్లేదని, సిగ్గుపడడం డాక్టర్లతో సంప్రదించి చెప్తే ప్రతి ఒక్క సమస్య పరిష్కారానికి మార్గం ఉందన్నారు. సినీ యాక్టర్ నాగేశ్వరకి క్యాన్సర్ ఉండేది, మందులు తీసుకోకపోవడం వల్ల సినీ యాక్టర్ నాగేశ్వర్ క్యాన్సర్ వచ్చాక 35 సంవత్సరాల వరకు బతికారని అన్నారు. సిహెచ్సి బొబ్బిలి హాస్పిటల్లో వందే మాత్రం పాట 150 సంవత్సరాలు అవి నా సందర్భంలో డాక్టర్లు, నర్సులు, స్టాఫ్ వందే మాత్రం గీతాలపైన చేశారు. బయట కొనుక్కొని తింటున్నారు కదా, ఆ కలర్స్ వల్ల కూడా వస్తుంది. తర్వాత పళ్ళు సరిగ్గా లేకపోతే అవి గుచ్చుకుపోయి, అదే మీరు ఏమైనా చేపలు కానీ అలా తిన్నప్పుడు, ఎముకలు కానీ అలా తిన్నప్పుడు గుచ్చుకుపోయినాయి అనుకోండి, ఏముందిలే తగ్గిపోతుంది అన్నారు అనుకోండి. మీ డైట్ సరిగ్గా లేదనుకోండి, అంటే మీరు ఆకుకూరలు కానీ వేరే వేరే వెజిటబుల్స్ కానీ తినలేదనుకోండి, అలాంటి వాటిలో వాళ్ళకి రక్తం తక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి హీలింగ్ తక్కువ ఉంటుంది, అంటే పుండు మానే శక్తి తక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. అవి ఏంటంటే నెగ్లెక్ట్ చేసినప్పుడు, తర్వాత ఈ పొలం పనులకి తర్వాత ఎండలో పని చేస్తారు కదా, అవన్నీ నెగ్లెక్ట్ చేసినప్పుడు అవి ఏంటంటే ఆ చిన్నవే పెద్దవైపోతాయి. భారత జాతిలో ఉద్యమ స్ఫూర్తిని రేకెత్తించిన వందే మాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి కావడం విశేషమని బీజేపీ నాయకులు రూపాకుల రవికుమార్, వనజ తదితరులు తెలిపారు. నవంబర్ 7న వందే మాతరం గేయ 150 వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని విశాఖలోని దేవరాజ్ హైస్కూల్ ప్రాంగణంలో చిన్నారుల చేత వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ముందుగా గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం చిన్నారులకు గేయ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల బానిస సంఖ్యలు కూటమి వేళ్లతో సహకరించి పెనికిలించిన ఘనత వందే మాతరం గీతానికే ఉందని అన్నారు. ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించిన ఏకైక గేయమని అన్నారు. ఆలపించడమే కాదని భావాన్ని తెలుసుకొని దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సంవత్సర కాలం పాటు వందే మాతర గీత 150వ సంవత్సర వార్షికోత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. దేశం మొత్తం కూడా మన స్వాతంత్ర సమర ఉద్యమంలో ఆనాటి ప్రజలకు స్ఫూర్తి, ప్రేరణ ఇచ్చిన వందే మాతర గీతము 150 సంవత్సరాల సందర్భంగా బంకిం చంద్ర చటర్జీ అలయా చటోపాధ్యాయ గారికి నివాళులు అర్పించే కార్యక్రమం దేశం మొత్తం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఇక్కడ దండు బజార్లోని ఎంవిడిఎం హై స్కూల్కి వచ్చి ఆ పిల్లలందరి సహకారంతో ఈ కార్యక్రమం మనం నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్కూల్ విద్యార్థులకి, అధ్యాపకులకి, సిబ్బందికి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. పారదర్శకతతో వేగంగా ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కోళ్ళ లతికుమారి అన్నారు. ప్రజలకు పారదర్శకతతో కూడిన వేగవంతమైన సేవలు అందించడమే ప్రజా దర్బార్ ప్రధాన ఉద్దేశమని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వేపాడ తహసీల్దార్ కార్యాలయం నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించి స్వయంగా ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఎస్కోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజల నుండి స్వయంగా ఫిర్యాదులను స్వీకరిస్తూ తక్షణమే వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను కోరారు. ఎమ్మెల్యే ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి సత్వరమే పరిష్కారానికి భరోసా కల్పించారు. భూ సమస్యలు, ఎలక్ట్రికల్, ఇరిగేషన్, హౌసింగ్, ఆర్ఎన్బి రోడ్లు, హెల్త్, పెన్షన్, ఎన్ఆర్జీఎస్ విధులు, వ్యవసాయ సంబంధ 200కు పైగా అర్జీలు ప్రజల నుండి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రాములమ్మ, ఎంపీడీఓ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అక్కడక్కడ కొన్ని పంచాయతీరాజ్ ఆర్ఎన్బిలో రోడ్లకి గుంతల పూడ్చివేతకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిధులు ఇచ్చాం. లేకపోతే స్కూల్ బిల్డింగ్కి సంబంధించి నిధులు ఇచ్చాం. లేకపోతే సూపర్ 6లో అన్నదాత సుఖీభవ రైతాంగానికి ఇచ్చాం. ఉచిత గ్యాస్ బండలు మహిళలకి సంవత్సరాలు కాదు, ప్రజల కోసం ఇక్కడ వేదిక మీద ఉన్న అందరం కూడా పనిచేస్తూ ముందుకెళ్తున్న వాళ్ళమే. తప్పకుండా ఒకరికొకరు సహకరించుకొని అందరూ కలిసికట్టుగా ప్రజలు. జీవీఎంసీ 32వ వార్డు అల్లీపురం నేరేళ్ల కోనేరు కూడలి వద్ద మెగా ఉచిత వైద్య శిబిరం జరిగింది. వార్డు కార్పొరేటర్ జనసేన నాయకులు కందుల నాగరాజు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వార్డు ప్రజలు, అల్లీపురం పరిసర ప్రాంతాల వాసులు ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కూటమి ప్రభుత్వం P4 కార్యక్రమంలో భాగంగా అల్లీపురం నేరేళ్ల కోనేరు కూడలి వద్ద మెగా ఉచిత వైద్య శిబిరం జరిగింది. 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు కేఎన్ఆర్ ట్రస్ట్ తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లపై సంబంధిత వైద్యులు అవగాహన కల్పించారు. వార్డు ప్రజలు, అల్లీపురం పరిసర ప్రాంత వాసులు ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, అనేక రకాల వయసుల వారు కూడా తమ ఆరోగ్య సమస్యలకు బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు చేయించుకున్నారు. దంత, కళ్ళ సమస్యలకు వైద్య సిబ్బంది పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందజేశారు. ఈ సందర్భంలో కేఎన్ఆర్ వాజీ1 న్యూస్తో మాట్లాడారు. ప్రభుత్వ P4 కార్యక్రమంలో భాగంగా పేదలకు ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కంటి హాస్పిటల్ నుండి కానీ ఇలాగ వివిధ విభాగాల నుండి వచ్చిన డాక్టర్స్ అందరూ కూడాను, వచ్చిన పేషెంట్లు అందరూ కూడాను పరీక్షలు చేసి మరి వాళ్ళ కళ్ళ ఆపరేషన్లు అవసరమైన వాళ్ళందరూ కూడా కళ్ళ ఆపరేషన్లు ఉచితంగా చేసి వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత కూడా వాళ్ళు తీసుకుంటూ వాళ్ళకి అక్కడ ఉండడానికి ఫుడ్ కానీ బెడ్ కానీ అన్నీ ఏర్పాటు చేసి మందులతో సైతం ఇస్తున్నారు. ఇచ్చి ఫ్రీగా ఆపరేషన్ చేస్తారు. అదేవిధంగా మరి ఎవరికైనా సరే కళ్ళకి అందరికి కూడా ఇప్పుడు పరీక్షలు చేసిన తర్వాత కళ్ళద్దాలు అవసరమైన వాళ్ళందరూ కూడా మరి కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందరూ కూడా నేనే ఉచితంగా ఇస్తాను కళ్ళద్దాలు. అలాగనే ఈరోజు క్యాన్సర్ కూడాను చాలామందికి అది మనకు ఉందా లేదా అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి శ్రీ పూర్ణ పుష్కలంబ సమేత హరిహర సుత అయ్యప్ప స్వామి విశేష పూజా కార్యక్రమం నిర్వహించారు. గజపతి నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన భిక్షా కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు ప్రసాదాలు స్వీకరించారు. అందరూ చెప్పండి. అపరాధ వెళ్ళిపోవాలి. రాకూడదు. ఇటో సంచి అటో సంచులు మంత్రపుష్పాలు వేయించుకుంటూ వెళ్ళిపోయింది. హరిహర ఏదో మంత్రపుష్పాంజలి అందరూ కూడా స్వామి వారికి శిరస్సు వంచి మనసారా నమస్కారం చేయండి. స్వామి అన్యదాసరణం నాస్తి త్వమేవ సహకర్మవ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వర స్వామి మానవాళి విముక్తి మార్గం అక్టోబర్ మహావిష్ణుమని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు గుర్తు చేశారు. అక్టోబర్ విప్లవ వార్షికోత్సవం సందర్భంగా సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలో మహా కార్మిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన డాబా గార్డెన్ సరస్వతి పార్క్ వద్ద ఆయన ప్రారంభించారు. అక్టోబర్ విప్లవం అపారమైన విజయాలను సాధించిందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు తెలిపారు. అక్టోబర్ విప్లవ వార్షికోత్సవం సందర్భంగా సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
నగరంలో మహా కార్మిక ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శన డాబా గార్డెన్ సరస్వతి పార్క్ వద్ద ఆయన ప్రారంభించారు. 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని, కార్మిక హక్కులను చట్టాలను అమలు పరచాలని, సోషలిజం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. సరస్వతి పార్క్ నుండి జీవీఎంసీ గాంధీ పార్క్ వరకు సాగిన ఈ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సోషలిజం మనిషి దోపిడీని చేయడాన్ని నిర్మూలించిందని తెలిపారు. విద్య, వైద్యం, పని హక్కును అందరికీ ప్రసాదించిందని గుర్తు చేశారు. ఈరోజు నవంబర్ 7 ప్రపంచంలో సోవియట్ యూనియన్కి సోషలిజం వచ్చినటువంటి రోజు, ప్రపంచ మానవాళికి పండుగ రోజు. తర్వాతే ప్రపంచంలో ప్రజల యొక్క గతి మారిపోయింది. సోషలిజం రాకముందు కట్టు బానిసత్వం ఉండేది, ప్రజలు దోపిడీ జరిగేది, ఫ్యూడల్ సమాజం ఉండేది, సాంఘికంగా ఆర్థికంగా అణగారినటువంటి ప్రజలు అణగారిన పద్ధతులు అమలయ్యేవి. వాటన్నింటినీ తునాతునకలు చేసి నూతన శకం అనేటువంటిది ప్రారంభమైంది. అందుకనే ఈ రోజుకు ప్రపంచంలో మానవాళికి పండుగ రోజు అని చెబుతున్నాం. దీనివల్లనే తర్వాత భారతదేశం అభివృద్ధి అయిందంటే కూడా సోవియట్ యూనియన్ యొక్క సహాయంతో 120 భారీ పరిశ్రమలు వచ్చాయి. అది సిమెంటు, మందులు, ఐడిపిఎల్, అన్ని రంగాల్లో, ఇంజనీరింగ్ అన్నిట్లో కూడా సోవియట్ కానీ సోషలిస్ట్ దేశాల వల్లనే భారతదేశం కూడా అభివృద్ధి అనేది జరిగింది. సోషలిజం ఉంటే అక్టోబర్ రష్యా విప్లవం స్ఫూర్తితో సమాజం కోసం సోషలిస్ట్ వ్యవస్థ కోసం కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఈరోజు రష్యా సోషలిస్ట్ వ్యవస్థ విజయవంతం అయి 108 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్బీజీ భవనంలో ఈ సభను ఏర్పాటు చేశారు. ముందుగా రష్యా విప్లవం కెరటం లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రష్యాలో నాడు ఏర్పడిన సోషలిస్ట్ ప్రపంచ దేశాలకు ఆదర్శమన్నారు. నాడు దోపిడీకి వ్యతిరేకంగా, ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి రష్యాలో సోషలిస్ట్ వ్యవస్థ విరోచిత పోరాటం ఫలితంగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. దాని స్ఫూర్తితోనే చైనా, కొరియా, క్యూబా వంటి దేశాల్లో సోషలిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్నారు. నేడు అవి ప్రపంచంలోనే ఆదర్శంగా ఉన్నాయని అన్నారు. నేడు అమెరికా పెట్టుబడిదారీ దేశాల్లో పెట్టుబడిదారుల కోసం పాలన జరుగుతుంది తప్ప ప్రజల కోసం కాదన్నదని రుజువైందన్నారు. సామ్రాజ్యవాద దోపిడీ పాలన కారణంగా పెట్టుబడిదారీ దేశాల్లో ఆకలి కేకలు, నిరుద్యోగం వంటి సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. వాటి ఫలితమే అమెరికాలో న్యూయార్క్ మేయర్గా సోషలిస్టు భావజాలం కలిగిన వ్యక్తి గెలవడం అన్నారు. నేడు మన దేశంలో సామ్రాజ్యవాద దోపిడీ పాలన జరుగుతుందని అన్నారు. ఫలితంగా నిరుద్యోగం పెరుగుతుందన్నారు. ప్రభుత్వ రంగాలు ప్రైవేటు పరం అవుతున్నాయన్నారు. కార్మిక చట్టాలు లేకుండా చేసి బానిసలుగా మార్చే ప్రక్రియ నేడు కొనసాగుతుందన్నారు. మందికి సోషలిజంలో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, చేయడానికి పని, ఇటువంటి వసతులు ఆర్థికంగా, సాంకేతికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ప్రపంచంలో ఒక పెద్ద శక్తిగా ఆవిర్భించింది. ఇబ్బందులు రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు. ఈ బాధలన్నీ ఉన్నాయి. ఈ బాధలో బాధితులందరూ ఏకమై ఈ ప్రభుత్వాన్ని కోల్చాలి. అంతిమంగా సోషలిజమే అజేయమని చెప్పి సాటి చెప్పాలి. ఆ దిశలో ప్రజలందరూ ఆలోచించి ఆ క్రమంలో పని చేయాలని, ఏదైతే దానికోసం ఆశయం కోసం పనిచేస్తున్న వామపక్షాలు, అందులో ముఖ్యంగా సిపిఎం పార్టీ ఈ పోరాటాల్లో ముందుండి ప్రజల్ని సమీకరించి ఈ పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా సోషలిజం సాధన దిశగా పోరాటాలు చేస్తుందని చెప్పేసి సందర్భంగా విశాఖ కేజీహెచ్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దాదాపు 12 గంటల పాటు అంధకారం అలుముకుంది. దీంతో పలు వార్డుల్లో రోగులు, సహాయకులు, వైద్య సిబ్బంది చీకట్లోనే గడపాల్సిన దుస్థితి నెలకొంది. దీనిపై వైసీపీ యోజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాజీవ్ గాంధీ స్పందించారు. పేదల ప్రాణాలు, ఆరోగ్యమన్న ఈ ప్రభుత్వానికి లెక్క లేదని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని కేజీహెచ్లో దాదాపు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు వార్డులో అంధకారం అలుముకుంది. రోగులు, వారి సహాయకులు, వైద్య సిబ్బంది చీకట్లోనే గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పిల్లల వార్డు, ఆర్థోపెడిక్ వార్డు, రాజేంద్ర ప్రసాద్, భావనగర్ వార్డులో రోగులు నరకం చూశారనే చెప్పవచ్చు. అత్యవసర రోగులు సెల్ ఫోన్ టార్చ్ వెలుతురుతో సిబ్బంది వైద్యం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్కి ఎదురుగా కొద్ది మీటర్ల దూరంలో, అలాగే విద్యుత్ శాఖ కార్యనిర్వాహక కార్యాలయానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేజీహెచ్లో దాదాపు 12 గంటల పాటు అంధకారం నెలకొన్నా అధికారులు స్పందించకపోవడం పట్ల రోగులు, వారి సహాయకుల నుంచి విమర్శలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కొండా రాజీవ్ గాంధీ ఈ సమస్యపై స్పందించారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సాంకేతికత రాష్ట్రంలో గత 40 సంవత్సరాల కింద ఆరంభించారు.
ఎప్పటికీ పూర్తి చేయలేదు. అవి గట్టగట్టు సాగుతున్నాయి కాబట్టి ఇప్పుడు చేయలేదు. దానితో మన ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కేవలం వ్యవసాయము, కూలి వాళ్ళు ఈ సాగునీరు ప్రాజెక్టులు లేకపోవల్ల ఇప్పుడు కూలికి హైదరాబాదు, బెంగళూరు వలసపోతున్నారు. ఈ పాలకుల వలన ఇక్కడ పరిశ్రమలు అంటే పరిశ్రమలకు చెప్పుకోవడానికి ఒకటి కూడా లేదు. ఉల్లి పరిశ్రమ ఓడగొడతారు మన ఉక్కు ఫ్యాక్టరీని. ఇటువంటి పాలకులు మనకు ఉంటేటి లేకపోతే. కాబట్టి ఎట్టి పరిశ్రమలు ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రముగా సాధించే వరకు పోరాటం చేస్తామని ఇందు మూలంగా తెలియపరుస్తున్నాను. వాజీవాతలు ఇప్పుడు కాసేపు విరామం. విజయనగరం జిల్లా మెండర్ మండలం నిపులవలస గ్రామంలో అడవి పంది దాడిలో కోటపతి మల్లన్న ద్వారా శుక్రవారం తెల్లవారుజామున దాడి చేసి గాయపరిచినట్లు 108 సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ బి ఈశ్వరరావు, పైలట్ శ్రీను సంఘటన స్థలానికి చేరుకొని ఆ వ్యక్తి ప్రథమ చికిత్సను అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్తున్నట్లు తెలిపారు. అడవి మృగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ట్రిపుల్ పి పద్ధతిలో వైద్య కళాశాలను అభివృద్ధి చేయడం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమేనని ఏఐడిఎస్ఓ విశాఖ జిల్లా అధ్యక్షులు అభిషేక్ మండిపడ్డారు. ఈ మేరకు నవంబర్ 7 హక్కుల సాధన దినోత్సవం పురస్కరించుకొని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన బాట పట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న త్రిబుల్ పి విధానాన్ని 590 జీవోను రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్త నిరసన దినానికి ఈరోజు నవంబర్ 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్త విద్యార్థుల ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో విద్యార్థులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మిత్రులారా, ముఖ్యంగా ఈరోజు ఏదైతే త్రిబుల్ పి విధానాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందో వైద్య విద్యను మరింత మెరుగుపరచడానికి మేము తీసుకొచ్చామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు పౌర సమాజాన్ని, విద్యార్థులకు తల్లిదండ్రులను ఈరోజు ముమ్మాటికి మోసం చేయడము, మభ్యపెట్టడము అనేది దీనికి అర్థము. ఎందుకంటే వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే లేనప్పుడు, నాణ్యమైన విద్య లేదా వైద్యం అందనటువంటి దుస్థితిలో ఉన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పండి ఏ రకంగా ఈరోజు నాణ్యమైన విద్యా వైద్యము ఈరోజు ఉచితంగా లేదా చౌకగా ఈరోజు విద్యార్థులు దొరుకుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ పబ్లిక్ ఎడ్యుకేషన్ను ఈ యొక్క ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేట్ వాళ్ళకు పార్ట్నర్షిప్ ఇవ్వడం వల్ల మొత్తం కాలేజీ యాజమాన్యం పైన ఈ యొక్క ప్రైవేట్ వాళ్ళ అజమాయిషీ ఈరోజు పెరగబోతూ ఉంది. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు, గ్రామీణ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు వైద్య విద్యను అందకుండా చేయడమే, ఉచితంగా లేకపోతే చౌకగా ఫీజు రియంబర్స్మెంట్ ధరలకు ఈరోజు అందకోకుండా చేయడమే దీని తాలూకు ప్రధానమైన లక్ష్యము. కాబట్టి ఈ యొక్క వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయడం వల్ల భవిష్యత్తులో
వైద్య విద్య మాత్రమే కాదు, మొత్తం వైద్యమే అనేది ఈరోజు ఉచితంగా కానీ లేదా చౌకగా కానీ అందుకోకుండా ఉండేటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే వందే మాత్రం గీతం స్ఫూర్తిని నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి పిలుపునిచ్చారు. వందే మాత్రం గీతం రచించి 2025 నవంబర్ 7వ తేదీకి నాటికి సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా స్మారక ఉత్సవాలకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వందే మాత్రం గీతాల్పనతో జిల్లా మారుమ్రోగింది. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లో, ప్రైవేట్ సంస్థల్లో సైతం సరిగ్గా ఉదయం 10 గంటలకు వందే మాత్రం గీతాలన్నీ ఆలపించారు. స్థానిక బాబామేట పిఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం జరిగిన కార్యక్రమానికి డిఆర్ఓ శ్రీనివాసమూర్తి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గీతం స్వాతంత్ర సంగ్రామంలో లక్షలాది మందికి ఉద్యమ గీతంగా, పోరాట నినాదంగా నిలిచి దేశ ప్రజలను ఒకే తాటిపై నిలిపిందని అన్నారు. ఇదే స్ఫూర్తితో పౌరులంతా ముందుకు నడిచి ఐకమత్యంగా నిలవాలని ఆకాంక్షించారు. విశాఖ కేజీహెచ్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దాదాపు 12 గంటల పాటు అంధకారం అలుముకుంది. దీంతో పలు వార్డులో రోగులు, సహాయకులు, వైద్య సిబ్బంది చీకట్లోనే గడపాల్సిన దుస్థితి నెలకొంది. దీనిపై వైసీపీ యోజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాజీవ్ గాంధీ స్పందించారు. పేదల ప్రాణాలు, ఆరోగ్యమన్న ఈ ప్రభుత్వానికి లెక్కలేదని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని కేజీహెచ్లో దాదాపు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు వార్డులో అంధకారం అలుముకుంది. రోడ్డులు, వారి సహాయకులు, వైద్య సిబ్బంది చీకట్లోనే గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పిల్లల వార్డు, ఆర్థోపెడిక్ వార్డు, రాజేంద్ర ప్రసాద్ భావనగర్ వార్డులో రోగులు నరకం చూశారనే చెప్పవచ్చు. అత్యవసర రోగులు సెల్ ఫోన్ టచ్ వెళ్తుల్లో సిబ్బంది వైద్యం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్కు ఎదురుగా కొద్ది మీటర్ల దూరంలో, అలాగే విద్యుత్ శాఖ కార్యనిర్వాహక కార్యాలయానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేజీహెచ్లో 12 గంటల పాటు అంధకారం నెలకొన్న అధికారులు స్పందించకపోవడం పట్ల రోగులు, వారి సహాయకుల నుంచి విమర్శలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కొండా రాజీవ్ గాంధీ ఈ సమస్యపై స్పందించారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అవ్వక, ఆక్సిజన్ అందక ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగుల తాలూకా బంధువులు, అటెండర్స్ వీళ్ళందరూ కూడా సుమారు 12 గంటల పాటు ప్రత్యక్ష నరకాన్ని చూశారు. ఏదైనా వ్యవస్థలో, ఏదైనా సంస్థలో ఏదైనా ఇబ్బందులు, అంతరాయాలు కలిగితే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వం దాని మీద, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్పందించేటటువంటి తీరు మీద, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తీసుకునేటటువంటి చర్యల మీద, దానికి సంబంధించి చేసేటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మీద ఖచ్చితంగా ఆ ఇన్సిడెంట్ యొక్క ఫలితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పేరు గొప్ప ఊరు దిబ్బ పాలన చేస్తున్నటువంటి ఆయన, ఈ రాష్ట్రంలో నాకు లైట్ కూడా ఎక్కడైనా వెలగకపోతే నాకు తెలిసిపోతుంది అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు మరి నిన్న కేజీహెచ్లో సుమారు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా అంతరాయం కలిగితే మీ టెక్నాలజీ ఎక్కడికి పోయింది, మీ టెక్నాలజీని ఏ కాకులు ఎత్తుకెళ్ళాయి? అటువంటి పరిస్థితుల్లో కనీసం ఆ కేజీహెచ్ అనేది ఎక్కడుంది? కలెక్టర్ ఆఫీస్కి ఎదురుగా ఉంది. కనీసం కలెక్టర్ ఎందుకు స్పందించలేదు? సరే, రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలో గెలుపొందిన విజేతలు జాతీయ స్థాయి పోటీలకు వెళ్తారని, అక్కడ తమ ప్రతిభ జాతీయ స్థాయిలో గెలుపొంది రాష్ట్రానికి మంచి పేరును తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి క్రీడాకారులకు పిలుపునిచ్చారు. మానసిక శక్తి సామర్థ్యాలను రూపొందించే ఆట చదరంగమని, క్రీడాకారులు ఈ ఆటలోనే కాక అన్ని క్రీడల్లో తమ ప్రతిభను చాటాలని అన్నారు. ఖర్చులేని ఆటల్లో చదరంగం ఓటని, కావున పాఠశాలలో ప్రతి ఒక్క విద్యార్థి తప్పక ఈ ఆటను నేర్చుకోవాలని ఉద్బోధించారు.
జాతీయ అంతర్జాతీయ వేదికలపై మనవాళ్లే ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు. 69వ ఏపీ స్టేట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ చెస్ ఛాంపియన్షిప్ 2025-26 పోటీలు సీతానగరం మండలం జోగంపేట ఏపీ గిరిజన సంక్షేమ వసతి పాఠశాలలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి చదరంగం పోటీలను ప్రారంభించారు. చదరంగం ఆడారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది గెలుపొందిన విజేతలను అభినందిస్తూ మిగిలిన క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో మరింత పట్టుదలతో ముందుకు వెళ్లాలని సూచించారు. చదరంగంలో ఆన్లైన్ టోర్నమెంట్లు జరుగుతాయని అందులో పాల్గొని మీ క్రీడా ప్రతిభను మరింత మెరుగుపరచుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి క్రీడాకారుడు కూడా ఆన్లైన్ నమోదు చేసుకోవాలని, చేసుకోలేని వారిని నమోదు చేసుకునే చర్యలు తీసుకోవాలని వ్యాయామ ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పోటీల ద్వారా మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని, చదరంగంతో పాటు అన్ని రకాల క్రీడల్లో ప్రతిభను కనబరుస్తూ రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలని, ఆ వేదికలపై ఎక్కడ చూసినా మన వాళ్ళే ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు. చదవడం అనేటువంటిది అత్యంత గొప్ప ఎక్సర్సైజ్. మన మైండ్కు చేయగలిగేటువంటి ఎక్సర్సైజుల్లో అతి గొప్పదేమైనా ఉందంటే అది చెస్. చెస్లో ప్రతి క్షణం ప్రతి స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే ఎదుటివాడు మన రాజ్యాన్ని కూల్చేస్తారు. జీవితంలో కూడా మనం ప్రతి క్షణం పొరపాటు జరగకుండా ప్రతి అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తుంది. మనం పూర్తిగా గెలవాలి అంటే సరైన ప్రణాళిక ఉండాలని మనకు చదవడం నేర్పిస్తుంది. దేవి మృతికి ఆక్సిజన్ అందకపోవడం కారణం కాదని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ వాణి తెలిపారు. దేవి మృతికి సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలపై ఆమె స్పందించారు. ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని కేజీహెచ్లో దాదాపు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలుముకున్న సంగతి తెలిసింది. దీంతో పలు వార్డులో రోగులు, సహాయకులు, వైద్య సిబ్బంది చీకట్లోనే గడపాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆక్సిజన్ అవసరమైన అత్యవసర రోగులు నరకయాతన అనుభవించారు. కాగా హైదరాబాద్ ధూమకొండ ప్రాంతానికి చెందిన వి దేవి విశాఖ మరిపాలెంలో ఉన్న బంధువుల సాయంతో కేజీహెచ్లో గురువారం తెల్లవారుజామున వైద్యం కోసం చేరారు. ఆమె చికిత్స పొందుతూ గురువారం రాత్రి 11 గంటల 10 నిమిషాలకు ఆ ప్రాంతంలో చనిపోయారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం కారణంగా ఆక్సిజన్ అందక దేవి మృతి చెందినట్లు మీడియాలో వచ్చిన కథనాలను ఆమె కొట్టిపారేశారు. ఆమె చనిపోవడానికి ఆక్సిజన్ అందకపోవడం కారణం కాదన్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి ఆక్సిజన్ అందకపోవడానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆక్సిజన్ బాగుంది. ఆల్మోస్ట్ రూమ్ ఎయిర్తో 93% ఉంది. మిగిలిన అంటే కొంత పల్స్ ఎక్కువగా ఉంది తప్ప బీపీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ స్టేబుల్గానే ఉన్నాయి. ఉండేటప్పటికీ ఆవిడకి మామూలుగా జనరల్ వార్డులో పంపించారు. ఆ తర్వాత నిన్న మధ్యాహ్నానికి కొంత ఇన్వెస్టిగేషన్స్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ల ప్రకారం లివర్ ఫంక్షన్ టెస్టులు డీరేంజ్ అయ్యాయి. అంటే బిలిరూబిన్ అంటాము, అది 6 mg/% ఉంది. అది less than 1 ఉండాలి ఎవరికైనా. సో అది కాకుండా లివర్ ఎంజైమ్స్ కూడా ఎలివేట్ అయ్యాయి. సో దాన్ని బట్టి ఈవిడికి ఆల్కహాల్ ద్వారా లివర్ ఫెయిల్యూర్ కొంచెం సెటిల్ అయిందని అర్థమవుతుంది. దీంతో పాటు కొంచెం ఫీవర్ కూడా ఇంకేదైనా కారణాలు ఉన్నాయేమో కూడా ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా పంపించున్నారు. ఇది కాకుండా లివర్లో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని కూడా అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో వచ్చింది. ఈ ఫీవర్ రావడానికి రకరకాల కారణాలు ఉండుండొచ్చు ఈవిడకి. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద జరుగుతున్న అన్నదాన మహాక్రతువుకు ఈరోజు ముఖ్య అతిథిగా శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ బంటుపల్లి వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా అన్నదానం నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమం చేపడుతున్న దేవాలయం కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మడిపల్లి వెంకటచలం, కన్వీనర్ పెంటపాటి కామరాజు, పెంటపాటి ముత్యాలు, పేర్ల రఘురాం, కల్లూరు సతీష్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ 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 పంచముఖాంజనేయ స్వామి కోవిల్లో మా గౌరవాధ్యక్షులు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారి సూచన మేరకు ఈ సంవత్సరం అక్టోబర్ 22వ తేదీ నుంచి భవానీ స్వాములకు, అయ్యప్ప మాలదారులకు, సివిలియన్స్కు అందరికీ ప్రసాద వితరణ కార్యక్రమం జరగడం ప్రారంభించాము. ఈ కార్యక్రమం నవంబర్ 1వ తారీఖు దాకా కూడా జరుగుతుంది. రోజుకి సుమారు 2000 నుంచి 2500 మంది దాకా భక్తులు వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఇది మాకు చాలా ఆనందదాయకం. అలాగే దాతలు కూడా చాలామంది వచ్చి వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పటికీ ఎవరికైనా తెలియకపోతే ఊర్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా స్వాములందరూ కూడా వచ్చి ఈ 12 గంటలకి ప్రారంభిస్తున్నాం. 12 గంటల తర్వాత వచ్చి వాళ్ళని ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ఈ మీడియా మూలంగా కోరుకుంటున్నాం. డిసెంబర్ 1వ తారీఖు దాకా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామిలో ప్రతిరోజు కూడా కమిటీ సభ్యులు, దాతల సహాయ సహకారాలతోటి నిత్యం కూడా అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ 41 రోజు కూడా ప్రత్యేకించి స్వాములు కానీ, భవానీ మాలలు కానీ, తర్వాత శివమాలు వేసుకున్న వాళ్ళు, మిగతా శివుల స్వాములు కూడా ఇక్కడ తిన్నాము. అదే అన్నదానం తినడం కూడా ఒక అదృష్టంగా భావించి స్వామివారి కృప కటాక్షలతో మన పంచముఖ ఆంజనేయ స్వామి భక్తులందరికీ ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలందరికీ కూడా కలిగి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చెంది ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఇంకా అన్నదాన కార్యక్రమాన్ని భక్తులు ముందుగా వచ్చి గత 13 నెలలుగా పెండింగ్లో ఉన్న 400 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధన కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన బాట పట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ ఎస్డీఎఫ్, జీజీఎంపీ గత 6 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ బడ్జెట్ ఉన్న వర్కులకు మాత్రమే టెండర్లు పిలవాలని కోరారు. పద్ధతి ప్రకారం కాంట్రాక్ట్ పేమెంట్లు జరిపించాలని, అడ్డదారిలో బిల్లులు చెల్లించే విధానాలకు స్వస్తి పలకాలని కోరారు. నిధి పోర్టల్ హస్తమిస్తూనే ఉందని, ఈ పోర్టల్ వల్లే బకాయిలు పెరిగిపోతున్నాయని తెలిపారు. కాంట్రాక్టర్ బిల్లుల విషయంలో అలసత్వం వహించడం వల్ల ఆర్థిక ఇబ్బందులకు కూరుకుపోతున్నారని, తమ డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు. ఆ పేమెంట్లు పెండింగ్ కోసం ఎన్నోసార్లు అధికారుల దగ్గరికి, ప్రజాప్రతినిధుల దగ్గరికి చాలామందికి విన్నవించుకోవడం జరిగింది. కానీ వారి దగ్గర నుంచి సరైన స్పందన రావట్లేదు. అయినా కానీ మేము ఏ రోజు పనులు ఆపకుండా అభివృద్ధి కార్యక్రమాలకి ఆటంకం లేకుండా పనులు చేస్తూనే ఉన్నాం. కానీ ఆర్థికంగా చాలా చితికిపోయాం. చాలామంది కాంట్రాక్టర్లు మరణించిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మాకు నిధి పోర్టల్ అని గవర్నమెంట్ నుంచి ఒక పోర్టల్ పెట్టారండి. ఆ పోర్టల్లో అప్లోడ్ చేస్తే మాకు పేమెంట్ రావాలి. ఆ నిధి పోర్టల్లో సక్రమంగా లేదు. రెండోది గవర్నమెంట్లో కూడా నిధి పోర్టల్లో డబ్బులు ఉంచట్లేదు. ఆ డబ్బులు కూడా గవర్నమెంట్ వాడేసుకోవటం వల్ల మాకు డబ్బులు రావట్లేదు. అందువల్ల ఆ పోర్టల్లో మాకు అప్లోడ్ చేసి పేమెంట్లు ఇప్పిస్తేనే కానీ మాకు మేము పనులు చేసే పరిస్థితులు లేవు. అలాగే స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారికి ముచ్చమటలు పట్టించిన గేయం వందే మాతరం అని చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు అన్నారు. వందే మాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన కారణంగా చీపురుపల్లి 3 రోడ్ల కూడలి వద్ద పోలీసులు విద్యార్థులతో కలిసి మనోహారం నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వందే మాతరం అనే మాట భారతీయుల ఉద్యమ స్ఫూర్తిని తీసుకువస్తుందన్నారు. అదే స్ఫూర్తిని నేటి తరంలో నింపాలని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ వందే మాతరం గీతం ఆవిర్భవించి ఇప్పటికీ 150 సంవత్సరాలు అయింది. బకిం చంద్ర చటర్జీ గారు 1875లో దీన్ని రచిస్తే దీనికి ఈ రాగం, ఈ స్వరకల్పన చేసింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఇది ఆనందమఠ్ అనే నవల్లో ఇది బకిం చంద్ర చటర్జీ గారు దీన్ని రాయడం జరిగింది. ఆనందమఠ్ నవల ఏంటంటే ఒక సన్యాసి ఆ సిపాయిలకు తిరుగుబాటు ఏ విధంగా చేశాడు, స్వాతంత్రోద్యమాన్ని ఏ విధంగా నడిపించాడని దూరత్వంలో అది కొనసాగుతూ ఉంది. ఇది ఎక్కువగా ఇందులో సాంస్కృతిక పదాలు ఎక్కువగా ఉన్నాయి. దాన్నే స్ఫూర్తిగా తీసుకుని 150 సంవత్సరాలు అయిన సందర్భంగా
ఇప్పుడు ఈ బహిరంగంగా స్టూడెంట్స్ అలాగే మా పోలీసులు మిగతా అందరి సహకారంతో ప్రజల్లో ఒక స్ఫూర్తిని రగిలించాలని ఇప్పుడు వందే మాతరం గీతాన్ని ఇప్పుడు ఆలపించడం జరిగింది. ఈ వందే మాతరం గీతం చరిత్ర చూస్తే మనకి చాలా చాలా స్ఫూర్తి ఇస్తుంది. జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నట్లు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ పిఎస్ఎస్వి ప్రసాదరావు అన్నారు. ఈరోజు విజయనగరంలోని జిఎస్ఎస్ఆర్ హోటల్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం విజయనగరం జర్నలిస్టు సంక్షేమ సంఘాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు, దీనికి ప్రత్యేకంగా ఒక నిధిని కల్పించి తద్వారా జర్నలిస్టులకు ఆర్థికంగా చేయూతనివ్వాలని అన్నారు. వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శాఖ నన్ను డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించడం పట్ల జాతీయ నాయకత్వానికి, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, జిల్లాలో ఉన్న సభ్యులందరికీ నా తరపున ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంచేతంటే గత 27 సంవత్సరాలు బట్టి నేను అనేక సేవలను చేయడం జరిగింది ఏపీడబ్ల్యూజే. ఆ సేవలకు ఎవరైనా ఏపీడబ్ల్యూజీలో గుర్తింపుగా యూనియన్కి సేవలు చేసినట్లయితే ఎప్పుడో ఒక రోజు ఒక మంచి ఫలితం వస్తుందని చెప్పడానికి నేను ఒక ఉదాహరణని మీ ముందు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే రాష్ట్రంలో అనేక కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలో మీ పేర్లు మేము ఖచ్చితంగా తీసుకుంటాము. ఎందుకంటే ఒక నిబద్ధతగా ఖచ్చితమైన టైంలో ఎన్నికలు నిర్వహించడము, రాష్ట్ర పిలుపు మేరకు అనేకమైన ధర్నాలైన కానీ రకరకాల కార్యక్రమాలు మనం నిర్వహించడం జరిగింది. అందుకోసం రాష్ట్రంలో ఉన్న అతి కొద్ది యూనిట్లో మన విజయనగరం యూనిట్ ఖచ్చితంగా అన్ని విధాల రాష్ట్ర నాయకత్వానికి సహకరిస్తుంది. వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున భోగాపురం మండలం పోలిపల్లి జడ్పీ హై స్కూల్ నుంచి విద్యార్థులతో కలిసి వందే మాతరం నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి వందే మాతరం గీతం పాడడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు మాట్లాడుతూ పోరాట స్ఫూర్తిని నింపిన వందే మాతరం గీతం గురించి భావి తరాలకు తెలిపే బాధ్యత మనదే అని అన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రణ నినాదంలో వందే మాతరం నిలిచిందని పేర్కొన్నారు. 1875 నవంబర్ 7వ తేదీన మొట్టమొదటిసారిగా వందే మాతరం గీతాల్పన చేయడం జరిగిందని అన్నారు. ఈ గీతం రచించిన బంకిం చంద్ర చటర్జీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలను తెలియజేశారు. ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విద్యార్థులకు దాని యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అయిందా 1975లో బంకిం చంద్ర చటర్జీ గారు నవంబర్ 7వ తారీఖున ఈ గీతాన్ని రచించి ఆలపించడం స్టార్ట్ చేశారు. దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు జాతీయ కాంగ్రెస్ వారు దీన్ని ఆమోదించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం స్వాతంత్ర పోరాటంలో కూడా వందే మాతరం నినాదంతోనే వెళ్ళేవారు. అలాగే ప్రతి సంవత్సరం స్వాతంత్రం వచ్చినప్పుడు కానీ, మరి అలాగే రిపబ్లిక్ డే నాడు కానీ వందే మాతరం గీతాన్ని మనం ఆలపిస్తూ ఆ గీతానికి మనం గౌరవిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు 150 సంవత్సరాలు ఈ వందే మాతరం గీతానికి పూర్తి చేసుకోవడం వలన భారత హాకీ పునరుజ్జీవనానికి 100 రోజులు పూర్తయ్యే ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా శతాబ్ద ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు విజయనగరం కోట దగ్గర నుండి ఎంఆర్ స్టేడియం వరకు ర్యాలీని నిర్వహించారు. ఎంఆర్ స్టేడియంలో హాకీ మాంత్రికుడు ప్రముఖ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రౌండ్లో ఆటను ప్రారంభించి హాకీ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. 100 హాకీ జట్టు ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించిన అద్భుత ప్రతిభ క్రీడాభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
హాకీ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. యువ ఆటగాళ్లకు ప్రోత్సాహక వాతావరణం కల్పించేందుకు క్రీడా శిబిరాలు, పోటీలు, అవార్డు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గత 100 రోజుల్లో భారత జట్టు సాధించిన విజయాలు హాకీ కీర్తిని తిరిగి వెలుగులోకి తెచ్చాయి. క్రీడా మంత్రి మాట్లాడుతూ హాకీ మన జాతీయ క్రీడ. ఈ 100 రోజుల ప్రగతి భారత యువతకు స్ఫూర్తిదాయకం. రాబోయే ఒలింపిక్స్లో మరిన్ని పతకాలు సాధించడం మన లక్ష్యం అని అన్నారు. పూర్తి చేసుకున్న సందర్భంలో మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నామండి. ఇక్కడ ఈరోజు మొదటగా మన కోట జంక్షన్ నుంచి పిల్లలందరినీ, క్రీడాకారులందరినీ తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఒక ర్యాలీగా మొదలుపెట్టి మన ఎంఆర్ కాలేజ్ గ్రౌండ్ వరకు వచ్చి ఇక్కడ కొన్ని హాకీ మ్యాచ్లు నిర్వహిస్తున్నాము. దీనికి ఈ కార్యక్రమానికి మాకు ఎంఆర్ కాలేజ్ వాళ్ళు చాలా ప్రోత్సహించారు, చాలా సపోర్ట్ చేశారు. మాకు గ్రౌండ్ అన్ని విధాలుగా ఏర్పాటు చేసి మాకు ఇచ్చారండి. ధన్యవాదాలు వాళ్ళకి. అదేవిధంగా మా విజయనగరం జిల్లాలో దాదాపు 30 సంవత్సరాల నుంచి హాకీ ఆడుతున్నాము. దానికి మొట్టమొదటగా మన సీతారామరాజు గారు ఇలియాస్ రాంబాబు రాజు గారు మన సెక్రటరీగా పనిచేసి వాళ్ళ సేవలు మాకు అందించారు. చాలా మొట్టమొదట హాకీ మొదలుపెట్టినప్పుడు తంగుడిపల్లి గంగరాజు గారు హాకీ కోచ్గా వచ్చి ఇక్కడ హాకీని స్థాపించి మొదలుపెట్టి ఈరోజు ఆయన ఇంటర్నేషనల్ కోచ్గా కూడా వెళ్ళారు. ఇక్కడ మన గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్ కూడా ఆడారు. ఆయన పేరు ఎం భరతకుమార్ రాజు. ఆయన ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్గా విశాఖపట్నంలో పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసిన చాలామంది ప్లేయర్స్ మంచి ఉద్యోగాలు సాధించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దాంట్లో అత్యున్నత స్థాయికి ఎదిగారండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఇండియా మహిళా క్రికెట్ జట్టు. క్రీడాకారులను అభినందించిన రాష్ట్రపతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన మహిళా క్రికెటర్ శ్రీచరణి. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్. మహిళా క్రికెటర్ శ్రీచరణికి 2.5 కోట్ల నగదు, గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వనున్న ప్రభుత్వం. దేవి మృతికి ఆక్సిజన్ అందకపోవడం కారణం కాదు. దేవి మృతిపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి స్పష్టీకరణ. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వందే మాతరం సమైక్య గీతాలాపన. గీతాలాపనలో పాల్గొన్న మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.